తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అభివృద్ధి కోసం 225 కోట్ల రూపాయల నిధులు ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ప్రధాన పనులు ప్రారంభం కాకపోవడం భక్తులకు నిరాశకు గురిచేస్తోంది. అయితే హైదరాబాద్కు చెందిన సునంద్ పద్మప్రియ దంపతులు తమ సొంత నిధులతో సుమారు 31 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆలయ గర్భగుడి పునర్నిర్మాణ పనులు మాత్రం వేగంగా సాగుతున్నాయి. ఈ పనులు శరవేగంగా కొనసాగుతుండగా ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన మిగతా అభివృద్ధి పనులు మాత్రం టెండర్ల ప్రక్రియ పూర్తి కాక నిలిచిపోయాయి. ఆలయానికి వచ్చే భక్తుల కోసం నిర్మించాల్సిన రహదారులు, ప్రహరీ గోడ, అతిథి గృహాలు, క్యూ లైన్ కాంప్లెక్స్, ఇతర మౌలిక సదుపాయాల పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో పుష్కరాల నాటికి అవసరమైన వసతులు సిద్ధం అవుతాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు బాసరకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి అత్యవసరమని స్థానికులు, భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఇక టెండర్ల ప్రక్రియ వెంటనే పూర్తి చేసి ప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి పనులకు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని అమ్మవారి భక్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.